కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ అనేది ఎలా ఉంది? కన్నప్ప మూవీ నాకైతే చాలా బాగా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఈ మూవీ యాక్చువల్లీ అంతకుముందు కృష్ణం గారు రాజు గారు చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్నే మెయిన్ లీడ్గా అని అనుకున్నాం మనం, ఆడియన్స్ ఎవరైనా ఫ్యాన్స్ కానీ ఇంకొకటి సినిమా లవర్స్ కానీ అలాగే అనుకున్నాం. ఈయన మంచు విష్ణు గారు చేస్తున్నారు. మనం డిసప్పాయింట్ అవసరం లేదు ఎవరైనా కానీ, ఎందుకంటే ప్రభాస్ గారే అందులో చేస్తున్నారు. మనం అంతకన్నా ఇంకేం కావాలి మనకు? ఇంకొకటి భారీ తరుణం, చాలామంది ఉన్నారు. మోహన్ లాల్ గారు కానీ, బ్రహ్మానందం గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్, ఇలా చాలామంది ఉన్నారు. ఎవరో ఒక్కరో ఇద్దరు ఉంటే ఏదో మూవీ తీస్తున్నారు కదా చూద్దాంలే రిలీజ్ అయ్యాక అనుకోవచ్చు అండి. ఇంతమంది భారీ తరగడం పెట్టారు అంటే ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్కి చాలా కేర్ఫుల్ ఇస్తారు. వాళ్ళ స్టోరీ డైరెక్టర్సే కాదు, వాళ్ళ యాక్టర్స్ చేసే వాళ్ళు కూడా మన పాయింట్, మన యాక్టింగ్, మన రోల్ ఎంతవరకు ఉంది, ఎంత బాగుంది, కొంతసేపు అయినా ఎంతవరకు ఆగట్టు ఉంది అని ఖచ్చితంగా చూస్తారు. ఒక్కరు ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. ఇంకా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. ఇంకా కొంతమంది ఉన్నారేమో అనిపిస్తుంది ఇంకా ఇంత పెద్ద మూవీలో. ఇంకా ఎప్పుడు రిలీజ్ అయితే డేట్ లాక్ చేస్తారు, పోస్ట్పోన్ కాకుండా త్వరగా రిలీజ్ అవ్వాలని చూస్తున్నా. ఎందుకంటే ఎంత కన్నప్ప స్టోరీ అని అనుకొని పోయినా మొత్తం మనం అనుకున్న స్టోరీ ఉండదు. ఒక్కొక్కరు ఒక్కోలా స్టోరీ థియరీ ఉంటుంది. మనం ఒక కన్నప్ప అనే ఒక పాత్ర థియేటర్లో అన్నట్టు పోవాలి. ఇలాగే ఉండాలి కన్నప్ప అంటే అనే థింక్ చేయకూడదు. ఆయన కూడా ముందే చేశారు. మనం ఎందుకు ఇలా అనుకోవాలి కన్నప్ప అంటే ఇలాగే ఉండాలని అన్నట్టు ఒక మూవీ పరంగా చూడాలి అన్నారు. ఇంకోటి న్యూజిలాండ్లో చేస్తున్నారని అన్నారు. న్యూజిలాండ్ భూమి మీద అంత స్వచ్ఛమైన ప్రదేశం అంటున్నారు. చూడాలి ఆ విజువల్స్ ఎంతవరకు హ్యాండిల్ చేశారు. అంటే ఇంత భారీ తరగని హ్యాండిల్ చేయడం అంటే నాట్ ఈజీ. ఇది RRR చూసాం, అంత హిట్ కొట్టినా కూడా మనం అంటే ఇప్పుడు RRR లైక్ ఆ రేంజ్ హిట్ అనేది కంపల్సరీ కొడుతుందంటారా? ఏ రేంజ్ అని నేనైతే చెప్పలేము. అంటే నాకైతే దగ్గర ఒక 500+ 1000 వైజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనుకున్నా. అంతకుముందు రిజల్ట్స్ అయితే థింక్ చేయకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ ఉన్నారు, మెయిన్ యాక్టర్స్. అంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఉన్న వైరం అనేది సినిమాకి ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారా? అంటే మనోజ్ యాంటీగా ఏమైనా సినిమా గురించి చేయబోతున్నాడు అంటారా? పబ్లిక్ ప్రొఫైల్లో ఉన్నప్పుడు ప్రతి పర్సనల్ విషయాల్లో మామూలుగా ఇన్వాల్వ్ అవుతారు. వాటినైతే అది ఇంకా ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది కామన్, ఏదో జరుగుతాయి మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేవి. అదైతే ఎఫెక్ట్ అవ్వదు. ఇంకా ఏదైనా వచ్చిందంటే ఏదో ఒక మూవీకి బజ్లా క్రియేట్ అవుతుంది, కానీ ఏదైనా పర్సనల్ విషయం కానీ ఇంకేదైనా కానీ బజ్లా క్రియేట్ అవుతుంది. కానీ మనం ఆగిపోతే ఏదో థింక్ చేయాలి, కానీ మూవీ జరుగుతున్నప్పుడు రిలీజ్ డేట్ మొత్తం లాక్ అయినప్పుడు అది ఏది ఎఫెక్ట్ కొట్టదు ఖచ్చితంగా. అంటే మంచు విష్ణు గారికి సరైన హిట్ అనేది లేదు. సో ఈ సినిమా అనేది బిగ్గెస్ట్ హిట్ అంటారా? నేను స్టార్టింగ్లో అంతకుముందు చూసి ఆయన సినిమా ఇండస్ట్రీ జర్నీలో అస్త్రం కానీ ఢీ కానీ అవి చాలా బాగున్నాయి. మళ్ళీ మధ్యలో చాలా కెరీర్ డౌన్ఫాల్ వచ్చింది. ఈ మూవీస్ అయితే వాటన్నిటిని కంపేర్ చేయలేము. ఇది డిఫరెంట్, అసలు అంత బడ్జెట్ పెడుతున్నాడు. ఇంకొకటి వాళ్ళ కెరీర్లో ఇన్ని డౌన్స్ చూశాక మామూలుగా రిస్క్ చేయరు. మామూలుగా మంచు విష్ణు గారు ఇంత రిస్క్ చేస్తున్నారంటే అన్ని కోట్లు పెట్టి అంతమంది తారాగణని హ్యాండిల్ చేస్తున్నారు. ఊరికే అయితే థింక్ చేయరు. ఖచ్చితంగా మంచి పాయింటే ఉంది. మనం ఇంకొకటి కన్నప్ప ఇలా ఉన్నారు పూర్వకాలంలో అనేది అయితే థింక్ చేయకూడదు. మనం హిస్టరీలో ఎన్నో చదివింటాం, ఆ రాజులు ఇలా, ఈ రాజులు ఉన్న ఇప్పటి పుస్తకాలు చూడండి. అంటే గవర్నమెంట్ ఒక స్టోరీ ఇలా థింక్ చేస్తుంది. మనం ఎంతవరకు థింక్ చేయాలనేది పాయింట్ ఇక్కడ. ఫైనల్గా సినిమా అనేది హిట్ అంటారు. ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ అండి. 500+ 1000 అనుకుంటున్నా ఈ మూవీ. ఖచ్చితంగా మంచి విజయం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రభాస్ గారి ట్రైలర్ అంటే ఆయన ఉన్న పోస్టర్ అనేది రిలీజ్ చేస్తున్నారంట. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? తండ్రిని మించిన తనయుడవుతాడు. ఇంకా కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప అని ఒక మూవీ తీశారు. దానిని మించి ఇతని పర్ఫార్మెన్సే కానీ, ఇతని యాక్షనే కానీ, ఇదే కానీ ఏదైనా కానీ ఒక రేంజ్లో ఉంటుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు వారి కుటుంబం మీద చాలా నెగిటివిటీ అనేది ఉంది. అంటే ఇప్పుడు అదంతా దాటుకుని సినిమా సక్సెస్ఫుల్ అవుతుందంటారా? ఏముంది నెగిటివిటీ? అతను ఎవరికి అన్యాయం చెయ్యరు, ప్రభాస్ గారు ఎవ్వరికి అన్యాయం చెయ్యరు. ఇంకా నేను అనేది మంచు విష్ణు గొడవ గురించి చెప్తున్నాను. అదే వాళ్ళకే ఉన్నాయి, వాటి గురించి మనం వెళ్ళొద్దు. వాళ్ళది అది ఫ్యామిలీ గొడవలు. అవి ఫ్యామిలీలోకి అసలు మీడియా వాళ్ళే కాదు, ప్రేక్షకులు కూడా వెళ్ళొద్దు. ప్రేక్షకులే కాదు, మీడియా వాళ్ళు కూడా. వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళొచ్చండి? వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళాలి, కానీ లిమిట్స్ దాటొద్దు.
లిమిట్స్ క్రాస్ చేస్తే అంటే పబ్లిక్ మీడియా వెళ్ళిందల్లా ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చేసి మేము ఇట్లా ప్రెస్ మీట్ పెడుతున్నాం అన్నప్పుడల్లానే మీడియా వాళ్ళు వెళ్ళారు కదా. సరే వెళ్ళారు, కానీ లిమిట్స్ క్రాస్ చేయొద్దు కదా. మీ లిమిట్ ఎక్కడి వరకు అక్కడ వరకే ఉండాలి. అది క్రాస్ చేసి వెళితే యాజమాన్యం ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. కుక్క కూడా ఊరుకోదు. గేటు బయట ఉంటే నువ్వేం మాట్లాడినా ఊరుకుంటుంది. అదే గేట్ క్రాస్ చేసుకొని నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు మంచి పని మీద వెళ్ళినా కానీ కుక్క అరిసిద్దా లేదా, ఎగబడిద్దా లేదా? ఇంట్లో ఉన్న విశ్వాసమైనటువంటి కుక్కే ఊరుకోదు అంటే ఇంకా యాజమాన్యం ఎట్ట ఊరుకుంటుంది? మోహన్ బాబు గారు ఎట్టా ఊరుకుంటారు? లిమిట్స్ క్రాస్ చేయొద్దు. మీరు పిలిచారా, సరే మంచు మనోజ్ గారు పిలిచారా, విష్ణు గారు పిలిచారా, మోహన్ బాబు గారు పిలిచారా, లేకపోతే లక్ష్మీప్రసన్న పిలిచారా, ఎవరు పిలిచినా కానీ వెళ్ళండి. లిమిట్ని దాటొద్దు. అది అక్కడ వరకే ఆగిపోతే బాగుంటుంది. ఇక్కడ ఇతని మీద నెగిటివిటీ ఏముంది? ప్రభాస్ గారు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఫస్ట్ 46 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చినాయి అతనికి. ఇంతవరకు అతను పెళ్లి చేసుకోలేదు. కానీ ప్రజలకి అతను కూడా సేవ చేస్తున్నారు. గ్రామాలు దత్తత తీసుకుంటున్నారు. ఎవరికైనా కష్టం ఉంది అంటే వెళ్ళి వాలిపోతున్నారు. అయ్యా నాకు ఈ బాధ వచ్చింది, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది అయ్యా అని ఎవ్వరు చెప్పినా వెళ్ళి అక్కడ వాలిపోయి వాళ్ళకి సేవ చేస్తున్నారు. వాళ్ళ కష్టం ఆలకిస్తున్నారు, బాధ ఆలకిస్తున్నారు. ఇతను సంపాదించిన రూపాయిలోనో 10 రూపాయలోనో 1 పైసానో 10 పైసలో వాళ్ళకి ఖర్చు పెడుతున్నారు. ఇళ్ళు కట్టిస్తున్నారు, వాకిళ్ళు కట్టిస్తున్నారు, చదువుకోలేని పేద విద్యార్థులకి చదువు చెప్పిస్తున్నారు, అనాథలకి తోడై నీడై ఉంటున్నారు. ఇక్కడ నెగిటివిటీ అనేది ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఫైనల్గా సినిమా సక్సెస్ అవుతుందంటారా? పక్కా. ఇక నువ్వు చెప్పొద్దు ఇక దాని గురించి. ఇక నువ్వు ఇవన్నీ ఇప్పుడు వచ్చిన బ్రేక్ చేసిన సినిమాలన్నింటినీ కూడా ఒక రేంజ్లో బ్రేక్ చేస్తాయి అవి సినిమాలు. ఎవరు నటించింది, ఎవరు తీస్తున్న డైరెక్టర్, ఎవరు నటిస్తున్న హీరోయిన్, ఎవరు హీరో అంటే రెబల్ స్టార్ ప్రభాస్ అంటే మాడలా పాన్ ఇండియా స్టార్ అని అయిపోయింది కదా. ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అనే పేరు అతనికే వచ్చింది. తర్వాత మిగతా హీరోలు అందరికీ ఒక లెవెల్లో వచ్చింది. పాన్ ఇండియా మూవీస్ మన ఇండియన్ కంట్రీలో జరుగుతున్నాయి కనుక, ప్రతి స్టేట్లో జరుగుతున్నాయి కనుక మన ఇండియా లెవెల్లో వస్తుంది. కానీ దాంట్లో నువ్వు మాట్లాడక్కర్లేదు. ఒక రేంజ్లో వేసుకుంటుంది అది సినిమా. ఓకే, థ్యాంక్ యూ మేడం.